నమస్తే అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. నేల నీరు నింగి ఆహారం అన్నీ కల్తీ అయిపోయాయి. హరిత విప్లవం పేరు మీద జరిగిన బీభత్సం జీవ వైవిధ్యానికి చేసిన హాని అంతా ఇంత కాదు. ఇలాగే ఇష్టానుసారం వ్యవహరిస్తూ పోతే మానవాళి మనుగడకే పెను ప్రమాదం పడిపోతుందని ప్రఖ్యాత పరిశోధన సంస్థలు ఇప్పటికే అనేకసార్లు హెచ్చరించాయి. విష రసాయనాలను పక్కన పెట్టి కేవలం ఖర్చు లేని ప్రాకృత వ్యవసాయాన్ని చేపట్టారు ప్రసాద్. ఆయన తన స్నేహితుడు గుణశేఖర్ రెడ్డితో కలిసి చేస్తున్న జీరో బడ్జెట్ వ్యవసాయం రేపటి వ్యవసాయానికి దిక్సూచిగా నిలుస్తుందనడంలో సందేహమే లేదు. గుగ్గు గోసింత కాసిందీర పులిసింత సల్లని గాలి వియంగా మెల్లని సేలువు గంగా జల్లున సిలుకులు రాలంగా నల్లని మెబ్బులు వాలంగా జల్లున సినుకులు రాలంగా సల్లని గాలి వియంగా మెల్లగా సేలువు గంగా ఊగే సేలను చూసి రైతు ఊహల తేలి ఆడంగా. పల్లె మన జీవితం, పల్లె మన ప్రాణం, పల్లె మన దేశానికి శ్వాస. అలాంటి పల్లెలకు ఆక్సిజన్ రైతు. పల్లె పచ్చగా ఉంటే దేశం గుండెల మీద చేయి వేసుకొని హాయిగా నిద్రపోతుంది. రైతు చల్లగా ఉంటే మన 5 వేళ్లు కలిపి నోట్లోకి ముద్ద దిగుతుంది. 6 లక్షల పైగా పల్లెలు, 60% మంది రైతులు కలిస్తేనే ఆ సేతు హిమాచల సస్యశ్యామల భారతం. పల్లెకు పర్యాయ పదం వ్యవసాయం. మన మూలాలు పల్లెల్లో ఉన్నాయి. పల్లె వేర్లు తెగితే మనం నిర్మించుకున్న నాగరికత శిఖరాల ప్రాకారాలు ఫెటీల్మని కూలిపోతాయి. ఇప్పుడు మన వ్యవసాయ విధానం అదే బాటలో నడుస్తుంది. మన ఆర్థిక మూలాల్ని మనమే దెబ్బతినే దిశగా తీసుకెళ్తున్నాం. పండించేవాడికి తినేందుకు గుప్పెడు గింజలు కరువవుతున్నాయి. చెమట చిందించేవాడి ముఖంలో చిరునవ్వు బరువవుతోంది. విత్తనం నాటిన దగ్గర నుంచి కోత కోసే వరకు, పరిగ ఏరుకునే దగ్గర నుంచి పంట అమ్మే వరకు రైతు ఘోష అరణ్య రోదనగా మిగిలిపోతోంది. ఈ నిరాశ నిస్పృహల నడుమ కాడి మూలపడింది, కొలిమి ఆరిపోయింది, కంటినీళ్లతో పంట గింజలు తడిసిపోతున్నాయి. రైతు గుండె తడి ఆరిపోయింది, వ్యవసాయం నడ్డి విరిగిపోయింది. చావుకి బతుక్కి మధ్య పల్లె కొడిగట్టిన దీపమై వేలాడుతోంది. నీ చెమట దారతోనే అది కాసె పసిమె పూత, కాని పలసాయము అమ్మంగా మిగిలింది పాత కాత. పలసాయము అమ్మంగా రాలేద పాత కాత. రైతా రే తరనారే తారే రే రే. ఇలాగే కొనసాగితే రాబోయే 20 ఏళ్లలో 130 కోట్ల మందికి తిండి గింజలతో సహా ప్రతి వస్తువును బయట నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. సర్వసత్తాక సార్వభౌమాధికార దేశం పరాధీనతకు గురి కావాల్సి వస్తుంది. భవిష్యత్తు తరాలకు వ్యవసాయం పుస్తకాల్లో తప్ప బయట కనిపించకపోవచ్చు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయానికి ఎవరో ఒకరు కొంచెం ఊపిరి అందించాలి. ఆ కోవకు చెందిన అగ్రికల్చర్ ఫ్యాషనిస్ట్ ప్రసాద్. తరతరాలుగా రైతుల అనుభవానికి, రైతులకి తెలిసిన విషయాల కంటే భయంకరమైన నగ్న నిజాలతో వ్యవసాయ విధానము ఎన్నో మార్పులకు లోనై ఇలాంటి దుస్థితి దాపురించింది. మొత్తం కుటుంబ సభ్యులు పనిచేస్తూ అన్ని రకాల వ్యవసాయ మెలకువలతో కొత్త రకాల పంటలను వేస్తున్న ఇలాంటి గ్రామీణ రైతులకే వ్యవసాయం గిట్టుబాటు కాకుండా ఉంటే, సామాన్యమైన రైతులు మరీ కరెంటు కోతలతో, ఈ కూలీల కొరతో ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులకి తట్టుకొని వ్యవసాయాన్ని ప్రాఫిటబుల్గా నడిపించే వ్యవస్థ చాలా కష్టంతో కూడుకున్నది. వ్యవసాయ ఉత్పత్తుల కోసం వ్యాపారస్తులు పల్లెలకు వచ్చి అక్కడే పల్లెలో రైతులకు డబ్బులు ఇచ్చి కొనుక్కుపోయే వ్యవస్థ వస్తుందో అప్పుడే రైతు గిట్టుబాటు అవుతుంది. కానీ ప్రపంచీకరణ నేపథ్యంలో దాదాపు 1236 రకాల వ్యవసాయ ఉత్పత్తులని మన దేశంలోకి దిగుమతి చేసుకోవడం ద్వారా మన రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులకి గిట్టుబాటుకు ధర లేకుండా చేసిన
ప్రభుత్వ విధానాల వలన రైతులు నష్టపోతున్నారు. కానీ మనం అనుకున్నట్లు ఒక కరెంటు వ్యవస్థ, ఒక ఎరువుల వ్యవస్థ అనేది కాదని ఇది మీకు రుజువుగా కనబడుతుంది. రిషి వ్యాలీ స్కూల్, జిడ్డు కృష్ణమూర్తి ఆశ్రమం, హార్సిలీ హిల్స్, విశ్వకవి రవీంద్రుడు జనగణమన గీతాన్ని రూపకల్పన చేసిన క్షణాలు అన్నీ ఒకసారి కళ్ల ముందు మెదులుతాయి. వీటితో పాటు గుర్తొచ్చే మరొక వ్యక్తి మల్లితా కాల్వ వెంకటేశ్వర ప్రసాద్. మదనపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో చిన్నతిప్ప సముద్రం దగ్గర 70 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయం కొడిగట్టిపోతున్న వ్యవసాయానికి కొత్త జీవాన్ని అందిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అక్కడ మనకు మొదట అందమైన గన్నేరు చెట్టు స్వాగతం పలుకుతుంది. వేలపూలతో విరగబూసి ఆ ప్రాంగణమంతా అపురూప పరిమళాలు వెదజల్లుతున్న గన్నేరు చెట్టును చూస్తేనే తెలుస్తుంది ఈ సమస్త మానవాళి మరింత అందంగా, ఆరోగ్యంగా జీవించడానికి అక్కడేదో అద్భుత ప్రయోగం జరుగుతోందని. ప్రకృతి సిద్ధంగా అద్భుతమైన ఈ గన్నేరు మొక్క మా పొలంలో గత 5 సంవత్సరాలుగా ఊహించనన్ని పుష్పాలతో ఇక్కడికి వచ్చిన అతిథులకి ఎంతో ఆహ్లాదాన్ని కలుగజేస్తూ ఉంది. దీనికి మేము ఇస్తున్నది మా దగ్గర పనిచేసే వాళ్ళు జీవామృతము కలిపిన చేతులతో వాళ్ళు కడుక్కునే నీళ్లు, ఆ వ్యవస్థతో మాత్రమే దాదాపు 15 అడుగులు ఏపుగా పెరిగిన ఈ చెట్టును గమనించవచ్చు మీరు. దీనికి ఏ రకమైన రసాయనిక ఎరువులు, ఏ రకమైన మందులు వాడడం లేదు. ప్రకృతి సిద్ధంగా పెరిగే ఏ మొక్కలైనా ఇలాగే ఉంటాయి, అరణ్యంలో కానీ రైతు పొలాల్లో కానీ. మదనపల్లెకు టమోటో సాగును పరిచయం చేసిన తండ్రి పద్మనాభరెడ్డి బాటలోనే ప్రసాద్ పంటలకు సంబంధించి కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. భూమిని సారవంతం చేసి సాగులో సమస్యలను అధిగమించేందుకు షెడ్నెట్లను ఏర్పాటు చేసి పాలీహౌజ్లో రకరకాల పంటలను పండిస్తున్నారు. ఇప్పుడు మనము గ్రీన్ హౌస్ అనే ఈ వ్యవస్థ లోపల ఉన్నాం. ఈ గ్రీన్ హౌస్ లేదా పాలీహౌస్ అనేది మనం ముఖ్యంగా ఎందుకు వాడతామంటే కంట్రోల్డ్ కండిషన్స్, అంటే వాతావరణంలో ఎండ, గాలిలో తేమ శాతాన్ని స్థిరీకరించడానికి ఈ గ్రీన్ హౌస్ వాడతాము. ప్రస్తుతం వ్యవసాయ రంగ సంక్షోభంలో మనకు ముఖ్యంగా కరెంటు కానీ నీటి వ్యవస్థ కానీ ఎంతో కష్టంగా రైతులకి అందుబాటులో ఉంది. దీన్ని ఉన్న నీటి వనరులతో, మనకు లభిస్తున్న కరెంటుతో మనము వ్యవసాయము బాగా చేసుకోవాలంటే ఇలాంటి పాలీహౌస్ వ్యవస్థ కూడా రైతాంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఇప్పుడు బెంగళూరు మిర్చి పంట చూస్తున్నాము. దీనికి ఎటువంటి రసాయనిక ఎరువులు, ఎటువంటి పురుగు మందులు వాడకుండా ఎంతో ఏపుగా ఉండే ఈ మొక్కలను మనము చూస్తున్నాము. ఈ వ్యవస్థను ఏర్పరచడానికి 2 వరుసల బెంగళూరు మిర్చి మధ్యలో బుష్ బీన్స్, బుష్ అలసందను వేసుకున్నాం. మనకు దిగుబడి కూడా దాదాపు 40 నుంచి 50% అధిక దిగుబడి వచ్చేదానికి ఆస్కారం ఉంది. దీనికి ప్రభుత్వం తరఫున సబ్సిడీ కూడా దాదాపు 4.5 లక్షల రూపాయలు సబ్సిడీ అందుతుంది. రైతులు కూడా 1.5 నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటే ఇలాంటి ఈ పాలీహౌస్ నిర్మాణంలో వ్యవసాయాన్ని చేసుకోవచ్చు. మహారాష్ట్ర అమరావతికి చెందిన రైతు బాంధవుడు సుభాష్ పాలేకర్ ప్రసాద్ ప్రకృతి వ్యవసాయానికి స్ఫూర్తి. పాలేకర్ ఆలోచనలకు ఆచరణ రూపం ప్రసాద్ వ్యవసాయ విధానం. ఒక్క దేశీయ ఆవుతో 30 ఎకరాల వ్యవసాయం చేయవచ్చని ప్రసాద్ నిరూపిస్తున్నారు. రసాయన ఎరువులతో భూమిని, పర్యావరణాన్ని, మనుషుల ఆరోగ్యాన్ని కలుషితం చేస్తూ అధిక పెట్టుబడులతో కుంగిపోతున్న రైతులకు మునుముందు ప్రసాద్ మార్గమే శరణ్యమనిపిస్తుంది. సుభాష్ పాలేకర్ గారి 0 బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో ఒక్క ఆవుతో 30 ఎకరాల వ్యవసాయంలో ప్రతిరోజు ఇలా సిమెంట్ తొట్టుల్లో 200 లీటర్ల నీళ్లలో 10 కిలోల పేడ, 5 లీటర్ల ఆవు మూత్రము, 2 కిలోల నల్ల బెల్లము, 2 కిలోల పప్పుల పొడి, అంటే మినుము, పెసర, అలసంద ఇలాంటిది, ఉలవ ఇలాంటిది ఏదైనా 2 కిలోల పప్పు ధాన్యాల పొడి, గుప్పెడు
గట్టు మీద మట్టి, ఎక్కడైతే మనం రసాయనిక ఎరువులు వాడకుండా కెమికల్స్ కొట్టకుండా ఉంటామో అలాంటి మట్టి కూడా ఈ మిశ్రమంలో వేస్తే పేడతో పాటి సహజీవనంగా ఈ రకరకాల మనిషికి మేలు చేసే బ్యాక్టీరియాలు 48 గంటల్లో కోటాను కోట్లు అవుతాయి. మనము ఎలాగైతే మంచి ఆహారము తీసుకుంటే మనకు ఎలాంటి జబ్బులు రావో, ఎంత ఆరోగ్యకరంగా ఉంటామో, పొలానికి కూడా ఈ జీవామృతం అనే ఈ దివ్యమైన ఈ ప్రిపరేషన్ని మనము ఇవ్వగలిగితే ఇంకా వేరే యూరియా కానీ, ఫాస్ఫేట్లు కానీ, పొటాష్ కానీ ఏమీ అవసరం ఉండదు. చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణానికి సమీపంలోని చిన్నతిప్ప సముద్రం గ్రామం దగ్గర ప్రసాద్, గుణశేఖర్ రెడ్డి కలిసి ప్రాకృతిక వ్యవసాయం చేస్తున్నారు. సేంద్రియ పంటలకు మార్కెట్ కల్పించడంలోనూ వారు సక్సెస్ అయ్యారు. లాభదాయ వ్యవసాయ విధానాలన్నింటినీ అనుసరించాలని, ఈ విషయంలో ప్రతి రైతు మేలుకోవాలని, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కు జై కొట్టాలని వారు కోరుతున్నారు. అడవిలో వెళ్లి విరిసే జీవ వైవిధ్యమే ప్రతి రైతుకు ఆదర్శం కావాలని, ప్రతి రైతు సుభాష్ పాలేకర్ విధానాలతో లబ్ధి పొందాలని వారు సవివరంగా చాటుతున్నారు. వ్యవసాయంలో ఆవుల ప్రాధాన్యత ఈనాటిది కాదంటారు ప్రసాద్. నా దృష్టిలో శ్రీకృష్ణుడే మొదటి వ్యవసాయ శాస్త్రవేత్త అంటారు. గోధారిత కషాయాల ద్వారా పంటలకు తగిలే సమస్త రోగాలను నివారిస్తున్నారు. పెస్టిసైడ్స్ దెబ్బకు గాయాల పాలైన భూమికి జీవామృతంతో జీవం పోస్తున్నారు ప్రసాద్. వ్యవసాయ రంగంలో పంటలకు వచ్చే జబ్బుల కోసం కూడా జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో సుభాష్ పాలేకర్ గారు ఎన్నో రకాల ప్రిపరేషన్స్ ఇచ్చారు. దాంట్లో భాగంగా ఇప్పుడు బ్రహ్మాస్త్రం అనే ఈ ఫార్ములా గురించి చర్చించుకుందాం. ఈ బ్రహ్మాస్త్రంలో 15 లీటర్ల గోమూత్రంలో, అంటే దేశీ ఆవు మూత్రంలో 3 కిలోల వేపాకు, 2 కిలోల కానగాకు, 2 కిలోల ఆముదమాకు, 2 కిలోల ఉమ్మెత్తాకు, 2 కిలోల సీతాఫలమాకు, ఇవన్నిటినీ మనము ఒక రుబ్బురోల్లో రుబ్బుకొని దాన్ని ఈ గోమూత్రంలో బాగా నానబెట్టి కింద మంట పెడతాము. 6 సార్లు తర్వాత మళ్ళా కట్టు తీసి అట్లా 6 సార్లు పొంగు వచ్చే వరకు దీన్ని వేడి చేసి తర్వాత దీన్ని భద్రపరచుకోవచ్చు. ఇది దాదాపు 6 నెలల పాటు మనకి పనిచేస్తుంది. దీన్ని ప్రతి 100 లీటర్ల నీళ్ళల్లో 5 లీటర్ల బ్రహ్మాస్త్రాన్ని మనం కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఎటువంటి క్రిమికీటకాలు రాకుండా పంటలకు రక్షణ పొందుతుంది. ఎప్పుడైతే మనం రసాయనిక ఎరువుల్ని, రసాయనిక మందుల్ని పిచికారీ చేస్తామో మిత్ర పురుగులు కూడా అన్నీ నాశనమైపోయి ఒక్కసారిగా ఈ పంటకు హాని చేసే పురుగుల దాడి ఎక్కువై మొత్తం పంటలే నిర్వీర్యమైపోతాయి. అందుకనే మనకు మార్కెట్లో కొన్ని వందలాది రకాల పురుగు మందులు, శిలీంద్రనాశనులు ఉన్నా ఏ రైతు ధైర్యంగా మనం పంట ఇంటికి తెచ్చుకుంటామనే నమ్మకంతో లేడనమాట. ఎందుకంటే ప్రకృతికి విరుద్ధంగా చేసే వ్యవసాయాన్ని ఎప్పుడూ ప్రకృతి క్షమించదు. ప్రసాద్ తన పశువుల శాలలో 8 రకాల దేశవాళీ ఆవులను పోషిస్తున్నారు. అంతేకాకుండా వాటి బ్రీడ్ను డెవలప్ సంకల్పంతో ప్రకృతి ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. మన పూర్వీకుల్లా ఇంటికి అవసరమైన పండ్లను, కూరగాయలను మనమే పండించుకోవాలి తప్ప బయట కొనాల్సిన పరిస్థితి అవసరం రాకూడదంటారు ప్రసాద్. తన ఆలోచనలకు అనుగుణంగా భార్య యోగిత సహకారంతో కొద్ది ప్రాంతంలో అన్ని రకాల మొక్కలను పెంచి స్వయం సమృద్ధి సాధించారు. బొప్పాయ, తోటకూర, నాటు టమాటా, చిక్కుడు, వంగ, జొన్న, గోరు చిక్కుడు, ఇది సోంపు మొక్క. ఇక్కడ ఉల్లిపాయలు ఎక్కువ దేశవాళీ టమాటా, వంగ చూస్తాం ఇక్కడ. మేము ఈ కొద్దిపాటి ఏరియాలో మా ఇంటికి కావాల్సిన పండ్ల మొక్కలన్నీ పెంచుకున్నాం. దానిమ్మ, అల్లనేరేడు, మామిడి, జామ, సపోటా ఇలాంటి మొక్కలన్నీ చూస్తాం ఇక్కడ. రెగ్యులర్ పంటలతో పాటు వాల్యూ యాడెడ్ క్రాప్స్ వేస్తేనే రైతు కష్టాల నుంచి గట్టెక్కుతాడనంటారు ప్రసాద్. ఇందుకు గాను వ్యవసాయ విధానంలో మార్పులను అవగాహన చేసుకొని మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రైతులు వ్యవహరించాలంటారు. దానికి తగినట్టుగానే ప్రసాద్ తమ క్షేత్రంలో నిమ్మగడ్డి, దవనాన్ని సాగు చేసి
వాటి ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పి లాభాల బాటలో సాగుతున్నారు. దవనం మొక్క అత్యధిక స్థాయిలో ఉత్పత్తి చేసినందుకు గాను ప్రసాద్ సిఎస్ఐఆర్ ఉన్నతి అవార్డును అబ్దుల్ కలాం చేతి మీదుగా అందుకున్నారు. సుగంధ నూనె మొక్కల్లో చాలా ముఖ్యమైనది ఈ నిమ్మగడ్డి. ఈ నిమ్మగడ్డి ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఎక్కువగా పెరుగుతుంది. ఈ నిమ్మగడ్డి నుంచి సంగ్రహించిన తైలాన్ని న్యాచురల్ ఫుడ్ ఫ్లేవర్స్కి, బేకరీ ఐటమ్స్లో, అగరబత్తీలకి, సోప్ ఇండస్ట్రీలో, అలాగే పర్ఫ్యూమరీ ఇండస్ట్రీలో ఎక్కువగా వాడతారు. దీని ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏమంటే ఇది పశువులు తినవు, ఎవరు దొంగలు తీసిపోయేది ఉండదు, ఎంత వానకైనా తట్టుకుంటుంది, నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ఒక్కసారి మనం పొలంలో వేసుకుంటే దాదాపు 5 నుంచి 7 ఏళ్ల వరకు పంట మార్పిడి చేయకుండా ప్రతి 3 నెలలకి ఒక పంటను తీసుకోవచ్చు. దీంతో పాటు మనము స్వేదన ప్రక్రియ అంటే డిస్టిలేషన్ యూనిట్ మనం పెట్టుకొని దీనిలోంచి తైలం సంగ్రహించినట్లయితే ఎకరానికి దాదాపు సంవత్సరానికి 150 నుంచి 200 లీటర్ల నిమ్మగడ్డి నూనెను ఒక ఎకరానికి సంగ్రహించవచ్చు. ఇప్పుడుండే మార్కెట్ ధరల ప్రకారము 600 నుంచి 700 రూపాయల కిలో ఆ రేటుతో మనం చూసుకుంటే 1,00,000 నుంచి 1,30,000 రూపాయల ఆదాయం ఒక సంవత్సరానికి వచ్చేదానికి ఆస్కారం ఉంది. ప్రతి నేలకు నీటికి తనదైన స్వభావం ఉంటుందని దాన్ని రైతులు తెలుసుకోవాలంటారు ప్రసాద్. విదేశీ విత్తనాలపై ఆధారపడకుండా రైతులు దేశీయ విత్తనాలను నిల్వ ఉంచుకోవాలంటారు. తనను కలిసిన ప్రతి రైతుకు తాను హాజరైన ప్రతి సదస్సులో దేశవాళీ విత్తనాల నిల్వ ఆవశ్యకత గురించి చెబుతూ ఉంటారు. ప్రసాద్ చేస్తున్న ఈ ప్రకృతి వ్యవసాయ శోధన అనుకోని మలుపు తీసుకుంది. మరో వ్యక్తి రాకతో ఆ క్షేత్రం నిరంతర ప్రయోగశాలగా మార్పు చెందింది. తన వ్యవసాయ క్షేత్రంలో సంభవించిన ఈ మార్పు యంగ్ జనరేషన్కు ఇన్స్పిరేషన్ కావాలని అంటారు. వ్యవసాయంలో ప్రస్తుతం ఆర్థికంగా చాలా వెనుకబడిన కుటుంబాలు, ఆరోగ్యపరంగా బాగాలేని ముసలి, ముతక ఇలాంటి వాళ్ళు పల్లెసీమల్లో ఉంటూ 120 కోట్ల మంది జనాభాకి ఆహారాన్ని అందించేదానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఏ దేశంలో అయినా వ్యవసాయానికి మొట్టమొదటి ప్రాధాన్యతనిచ్చి అన్ని రకాల వ్యవస్థలు వ్యవసాయానికి చేదోడుగా ఉంటూ వారి దేశ ఆర్థికాభివృద్ధికి వ్యవసాయ రంగానికి ప్రథమ స్థానాన్ని కల్పించారు. మన దేశంలో దురదృష్టకరంగా వ్యవసాయాన్ని చాలా చిన్నచూపు చూస్తున్నారు. ఎంతోమంది యువత ప్రస్తుత తరుణంలో ముందుకు వస్తున్నారు. అలాంటి వాళ్ళలో మా మిత్రులు గుణశేఖర్ రెడ్డి అగ్రగణ్యుడిగా చెప్పవచ్చు. ఎడిన్బరో యూకేలో దాదాపు 10 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ రంగంలో భార్యతో కలిసి పనిచేస్తున్న ఆయన 4 సంవత్సరాల ముంద ఒక డెసిషన్ తీసుకొని మన దేశానికి వచ్చి వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో భారతదేశాన్ని తిరిగి వచ్చి గత సంవత్సర కాలంగా పొలంలోనే ఉంటూ వాళ్ళ పాపని ఇక్కడ పంచాయతీ స్కూల్లో తెలుగు మీడియంలో చేర్పించి ఎంతో సంతోషంగా ఆయన కాలాన్ని గడుపుతున్నారు. జూన్ 17వ తేదీ 2011లో ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చేసి ఇక్కడే పొలంలోనే ఉంటూ మేము ఇక్కడ నేర్చుకుంటూ భవిష్యత్తులో వచ్చేసి ఇంకా మా ఆలోచన ఏమంటే 1 ఎకరాలో అన్ని రకాలుగా వేసి ₹1,00,000 వరకు 1 ఎకరాలోనే పెట్టుబడి లేకుండా రాబడి వచ్చేటట్టు చేయాలన్నది మా ఆలోచన. సో ఈ విధంగా తయారు చేయగలిగినామంటే ప్రతి ఒక్కరూ వ్యవసాయం వైపు చూస్తారనేసి మేము ఆశిస్తున్నాము. గుణశేఖర్ రెడ్డి అంతర పంటల సాగుకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. అది మొక్కకు, రైతుకు అంతిమంగా మన జాతికి మేలు చేస్తుందంటారు. జీవ వైవిధ్యం అనేది ప్రకృతిలోనే ఉన్న సహజ వ్యవసాయ పద్ధతి అంటారు. మల్చింగ్ అనేది నేలలో తేమను పెంచి భూసారాన్ని పెంపొందించి అధిక దిగుబడి పొందడంలో తోడ్పడుతుందంటారు. అక్కడ వచ్చేసి మిరప చెట్టు, చెన్న, నెక్స్ట్ వచ్చి ఆముదము, ఇంకొక రకము పసుపు లేకపోతే ఆనియన్ ఇట్లా ఉండిందంటే ఆ పురుగు తీసుకుని వచ్చి ఈడబడుతుంది. ఈడపడంగానే ఆ పురుగుకి అది ఇష్టం లేకుండా పోవచ్చు ఆహారం. అప్పుడేమవుతుంది, వ్యవస్థ ఆడికి క్షీణించిపోతుంది అనమాట. ఇంకోటి లేకపోతే ట్రాపింగు చాలా జరుగుతాయి అన్నమాట. అందుకే మనకు
అడవిలో వచ్చేసి ఏ విధమైనటువంటి ఫెర్టిలైజర్స్ అవసరం లేదు, పురుగులు అనేవి కూడా అటాక్ చేయదన్నమాట. పాలేకర్ చెప్తున్న 5 లేయర్స్ మోడల్ను గుణశేఖర్ రెడ్డి తమ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇది అరణ్యంలో చెట్లు పెరిగే పద్ధతి లాంటిదే అంటారు. ప్రసాద్ క్షేత్రంలో దాదాపు 50 మంది కూలీలు పనిచేస్తుంటారు. ఒకప్పుడు ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచిన భారతదేశం నేడు పూర్తి సంక్షోభంలోకి కూరుకుపోవటం బాధాకరం అంటారు. వ్యవస్థాగత లోపాలతో పాటు రైతుల పద్ధతులు కూడా ఇందులో కారణం అంటారు. గ్రీన్ రెవల్యూషన్ అనేది రైతులకు ఎంతమాత్రమూ ఉపయోగపడలేదు. దాన్ని చూస్తే మనము ఇంకా రాబోయే కాలాల్లో చిన్న రైతులు ఆ పురాతన వ్యవసాయ పద్ధతులన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయి వ్యవసాయ రంగమే సంక్షోభంలో పడి బయట దేశాలు మనకి ఆహార ధాన్యాలు ఇస్తే తప్ప ఈ 120 కోట్ల మందికి ఆహార ధాన్యాలు కూడా దొరకని కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. దీని నుంచి బయటపడాలంటే పెట్టుబడి లేని ప్రాకృతిక వ్యవసాయం అంటే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ సుభాష్ పాలేకర్ గారి మెథడ్లో చేస్తుండేది ఒక ఆదర్శంగా మనకు కనబడుతుంది. దీంట్లో ఒక దేశీయ ఆవుతో 30 ఎకరాల సాగుని మన విత్తనాలు మన దేశీయ పరిజ్ఞానంతో సంరక్షించుకొని విషరహితమైన ఆహారాన్ని మన దేశ ప్రజలకి అందించే ఒక అధునాతనమైన వ్యవస్థని పాలేకర్ గారు చెప్పారు. దాన్ని ప్రతి రైతు పాటిస్తూ మన విత్తనాలని మన ఆహారపు అలవాట్లని మన దేశ పరిరక్షణని ప్రతి రైతు ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకోవాలని ఆశిస్తున్నాను. రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభానికి పాలేకర్ చెబుతున్న జీరో బడ్జెట్ అగ్రికల్చర్ సరైన మార్గమని ప్రసాద్ చెబుతారు. 700 అడుగులు బోరు వేస్తేనే తప్ప నీటి చుక్క జాడ దొరకని ప్రాంతాల్లో పాలేకర్ విధానాల వల్లే ప్రాఫిటబుల్ అగ్రికల్చర్ చేయటం సాధ్యమైందని అంటారు. ప్రకృతికి అనుకూలమైన వ్యవసాయం చేసినప్పుడే రైతాంగము మొత్తం వ్యవస్థ అంతా గాడిన పడుతుంది. ఇప్పుడున్న వ్యవసాయ విధానాలలో ప్రతి ఒక్కటి ప్రకృతికి నష్టం చేసే విధానాలే మనము చూస్తున్నాము. భూమిని వాతావరణాన్ని నీటిని కాలుష్యం చేసే ప్రస్తుత వ్యవసాయ విధానాల నుంచి బయటపడి మన పెద్దలు కొన్ని వేల సంవత్సరాలుగా మనకు నేర్పిన ప్రకృతి పాఠాలని వ్యవసాయ రంగంలో చొప్పించి ఆ వ్యవసాయ రంగాన్ని ప్రతి ఒక్క రైతు తమ జీవన విధానంగా మార్చుకొని పట్టణాలపై ఆధారపడకుండా పల్లెలో సంస్కృతిని కలిసి మెలిసి జీవించడాన్ని ప్రకృతిని కాపాడడాన్ని ప్రతి ప్రాణాన్ని ప్రతి జీవిని ప్రతి జంతువుని తన సొంత ఆస్తిలాగా కాపాడుకునే ఆ వ్యవస్థకు వెడితే కానీ ప్రస్తుతమున్న ఈ సంక్షోభం నుంచి రైతాంగము బయటపడదు. చనిపోయిన తర్వాత మేమిద్దరం ఇక్కడే 2 మొక్కలై ఎదగాలనేదే తమ కల అంటారు ప్రసాద్. ఆకు పచ్చ చందమామ నువ్వెలే నీకు మచ్చలేడాలే. కూలీలను సొంత మనుషులుగా భావించే ప్రసాద్ ఫలితం ఆశించకుండా కేవలం ఆసక్తితో పనిచేసే గుణశేఖర్ రెడ్డి వాళ్ళిద్దరూ ఒకే తీగకు పూసిన 2 పువ్వులు. వాటి పరిమళం రైతులోకాన కొత్త కళల్ని విరబూయించాలని కోరుకుందాం. మింటి చుక్కలలో వాడు. ఇవి సాగుబడి విశేషాలు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అన్నవరం ప్రసాదం స్పెషల్ చూద్దాం. స్టే విత్ us.